హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిటెక్ ఛానల్. సో అందరికీ తెలిసిన దగ్గరలో మనకు అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి సేల్స్ అయితే రాబోతున్నాయి పండగ సీజన్ కాబట్టి. సో చూద్దాం మరి ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి, వాటి ఆఫర్స్ ఎలా ఉన్నాయి, ఏది కొనొచ్చు ఏది కొనకూడదు అని చెప్పి. ఫ్రెండ్స్ మనం ముందుగా అమెజాన్లో అయితే చూద్దాం. అమెజాన్లో మనకు 17 నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు చూడొచ్చు ఇక్కడ హెచ్డిఎఫ్సి మీద 10% అయితే మనకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట, డెబిట్ కార్డ్ కానీ అలాగే క్రెడిట్ కార్డ్ మీద కూడా. సో మనకి ఇక్కడ న్యూ లాంచెస్ ఇక్కడ ఇదొకటి అనమాట. సో రెడ్మీ ఇయర్బడ్స్ 2C 2000 1299కి వస్తున్నాయి. సో ఇది కూడా ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. తర్వాత OnePlus 8T 5G మనకి ఇది 14th లాంచ్ అవుతుంది. దాని మీద అయితే మనకు ఏం ఆఫర్స్ అయితే ఉండవు అనమాట, ఎందుకంటే కొత్త ఫోన్ కాబట్టి లాంచ్ చేసింది. ఓకే, ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. 22,499కి అయితే వస్తుంది అనమాట. ఇందులో 7000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంది, స్నాప్డ్రాగన్ 730Gతో వస్తుంది, అలాగే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో మనం కార్డ్ యూస్ చేస్తే మనకి ఇంకో 1500 అయితే తగ్గుతుంది. సో అది కూడా ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇంకా Oppo A15 ఇది కమింగ్ సూన్ ఫోన్. అలాగే ఇది Samsung S20 ఫ్యాన్ ఎడిషన్ అనమాట. సో ఇది కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు. సో లాంచ్ అయినాక మనకు తెలుస్తుంది ఫ్యాన్ ఎడిషన్ అయితే ఎలా ఉంది, ప్రైస్ ఏంటి అని చెప్పి. తర్వాత మనం ఇక్కడ టాప్ డీల్స్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 9 Pro 12,999కి అయితే ఉంది. సో ఇదేం పెద్ద గ్రేట్ డీల్ అయితే కాదనమాట, ఎందుకంటే సేమ్ ఆ ప్రైస్తోనే ఉండింది. 14,000 ఏమో ఉండింది, ఒక 1,000 తగ్గించి పెట్టారు. కానీ ఇంకా మనం కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంకో 1000 అలాగే లేదా 1500కి తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. తర్వాత రెడ్మీ నోట్ 9 మనకు 11,000కి అయితే వస్తుంది అనమాట. సో 11,000కి అయితే ఓకే, మంచి ఫోన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ టైం సేల్ వచ్చినప్పుడు ఈ ఫోన్ 12,000 అయితే ఉండే, ఇప్పుడు 11కి వస్తుంది. మనం కార్డ్ యూజ్ చేస్తే 10కి అయితే పక్కా వస్తుంది కాబట్టి. సో 10,000 రూపాయలకి రెడ్మీ నోట్ 9 అయితే బెస్ట్ ఇదే. రెడ్మీ నోట్ 9 Pro Max ఇది కూడా చాలా మంచి ఫోన్. సో 16,000కి అయితే ఉంది. కాకపోతే మీరు ఇంకా గేమింగ్ ఎక్కువ ప్రియారిటీ తీసుకుంటే మీకు పోకో X3 బాగుంటుంది అనమాట. అలాగే Mi10 5G ఫోన్ ఇది 45,000కి అయితే ఉంది. కానీ 45,000కి మనకు 5G ఫోన్లు ఇంకేమున్నాయి, రియల్మీలో X50 Pro ఉంది, అలాగే OnePlus 8 ఉంది. సో ఇక్కడ మనం 45,000 పెట్టి Mi10 5G కొనడం కన్నా 40,000 పెట్టి OnePlus 8 కొనడం బెస్ట్. అలాగే రెడ్మీ నోట్ 8 ఇది ఇంత పెట్టి కొనడం అయితే బెస్ట్ అనమాట. అది కూడా స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ పెట్టుకొని. సో దానికన్నా రెడ్మీ నోట్ 9 Pro Max ఇవి బెస్ట్, బాగుంటాయి. అలాగే ఇక్కడ బ్లాక్ బస్టర్ డీల్స్ అంటున్నారు. ఇక్కడ ఒక చూడొచ్చు మనం iPhone 11. సో iPhone 11కి అయితే మనకు ప్రైస్ అయితే ఇంకా క్లియర్గా తెలియడం లేదు. సో మనకు అక్కడ 9 పెట్టా కూడా మనకు 49,000 నుంచి 40 నుంచి 50,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో మేబీ 45కి రేంజ్ కానీ వస్తే మనకు iPhone 11 కానీ వస్తే, సో ఇది కూడా ఒక చాలా మంచి డీల్ అని చెప్పచ్చు. సో ఇది మాత్రం మిస్ చేసుకోవద్దని, ఎవరన్నా ఇన్ కేస్ ఐఫోన్ మీద కొనాలి అని చెప్పుకునే వాళ్ళు ఉంటే iPhone 11కి అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోండి, ప్రైస్ తగ్గేలానే ఉంది. తర్వాత M51 మనం ఇందాకే మాట్లాడుకున్నాం. అలాగే M31s. సో ఇది కూడా మనం లాస్ట్ మంత్ కొన్నప్పుడు ఇది 19,500 అయితే ఉండింది. సో ఇప్పుడైతే వీళ్ళు ప్రైస్ కట్ చేసి 18,499కి అయితే పెట్టారు. మనం ఇంకా కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి సో 17,500 లేదా 17,000కి అయితే వస్తుంది. సో ఇందులో మ్యాసివ్ బ్యాటరీ ఉంది, కెమెరాస్ బాగుంటాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. సో ప్రైస్ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా చాలా మంచి డీల్ అని చెప్పచ్చు. అలాగే M31. సో M31 ఆల్మోస్ట్ ఇంకొంది, ఇంకొక 2,000 కానీ పెంచుకుంటే బడ్జెట్ని మనం M31 తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. M21 కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పచ్చు బడ్జెట్లో. అలాగే ఇక్కడ Samsung Galaxy Note 10 Lite. సో ఎవరికైతే S Pen కావాలి, అలాగే స్క్రీన్ పెద్దదిగా ఉండాలి, డిస్ప్లే కెమెరాస్ చూసుకుంటే తీసుకోవచ్చు అనమాట S10 Lite కూడా. ఎందుకంటే S10 కన్నా S10 Lite సో సేమ్ అదే ఫీచర్స్ అయితే వస్తుందన్నమాట. సో అప్పుడు S10 ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో అదొక 60,000 అయితే అరౌండ్ అట్లా ఉంటుంది. సో అప్పుడు ఇది ఒక మంచి డీల్ అనమాట. అలాగే Samsung S10 39 అంటే 40 ఉంది. S20 ఫ్యాన్ ఎడిషన్ ఇది కూడా 50 అయితే ఉంది. S10 Plus ఇది కూడా 45 అయితే ఉంది. సో వీటన్నిటిని బీట్ చేసే డీల్ అయితే ఒకటి ఫ్లిప్కార్ట్లో ఉందన్నమాట. సో మనం ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మర్చిపోండి ఇప్పుడు. నోట్ 10 Lite, S10, అలాగే S20 ఫ్యాన్ ఎడిషన్, అలాగే గెలాక్సీ S10 Plus. సో ఈ ఫోన్ అన్ని మర్చిపోండి.
ఎందుకంటే సో వీటినన్నిటిని టాప్ డీల్స్ అయితే మనకు అక్కడ ఉన్నాయి. అలాగే OnePlus 8 5G మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సో మనకి ఇక్కడ ప్రైస్ డ్రాప్ అయితే ఉంది, 42,000 అయితే ఉంది, ఇప్పుడు 40కే వస్తుందన్నమాట. సో 40కి అయితే మనకు OnePlusలో కెమెరాస్ బాగుంటాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, మెయిన్గా ఆక్సిజన్ వాయిస్ బాగుంటుంది, అలాగే ఇంకా 5Gతో వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి డీల్ అనమాట. ఇవన్నీ OnePlusవే. సో నాట్ ఓకే మిడ్ రేంజ్ ఫోన్ అది, కాకపోతే 5G అయితే యాడ్ చేస్తారు. OnePlus 8 Pro ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, కానీ దీని ప్రైస్ మాత్రం ఏం తగ్గలేదు. సో మన కార్డ్ యూజ్ చేస్తే ఇన్స్టెంట్గా ఐసిఐసి మీద ఇప్పుడైతే 3,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. సో మనకు సేల్ రన్ అయ్యేటప్పుడు మనకు హెచ్డిఎఫ్సి మీద రన్ అవుతుంది కాబట్టి అప్పుడు 1,500 అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. OnePlus 70 Pro కన్నా సో OnePlus 8 బెటర్ అనమాట మనకి. సో 40,000కే మనకి మంచి కెమెరాస్ వస్తాయి, 5G వస్తుంది కాబట్టి. సో దానికి దీనికి తేడా అంటే దీంట్లో OnePlus 70 Proలో డిస్ప్లే అనమాట 2K డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. అలాగే OnePlus 70 కన్నా OnePlus 8 తీసుకోవడం బెటర్. అది కాక ఇంకా నెక్స్ట్ OnePlus 8T కూడా రాబోతుంది, మేబీ ఇంచుమించు ఆ ప్రైస్కే తీసుకొస్తామంటున్నారు. ఇంకా వివో, ఓప్పో వీటికన్నా మనం పైన మాడుకున్న డీల్సే బాగుంటాయి. X50 Pro 50,000 ఓన్లీ ఫర్ కెమెరాస్ గురించి. సో కెమెరాస్ కోసం అయితే మనం ఆ ఫోన్ తీసుకోవచ్చు అనమాట, కాకపోతే హై బడ్జెట్ ఫోన్. ఇంకా ఓప్పో ఫైండ్ X2 కూడా బాగుంటుంది, కానీ ప్రైస్ ఇంకా కొంచెం తగ్గించే బాగుండేది అనమాట. ఓప్పో రెనో సిరీస్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. ఓకే, ఇంతే. మనం ఇంకా నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో చూద్దాం, ఫ్లిప్కార్ట్లో డీల్స్ ఏమాత్రం ఉన్నాయని చెప్పి. ది బిగ్ బిలియన్ డేస్ అయితే ఆఫర్స్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఆఫర్ వచ్చేసరికి 16 నుంచి 21 అక్టోబర్ వరకు అయితే జరుగుతుంది. ఇక్కడ SBI డెబిట్ కార్డ్ అలాగే క్రెడిట్ కార్డ్, సో బోత్ కార్డ్స్ మీద మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ టాప్ డీల్స్ చూసుకుంటే రియల్మీ నార్జో ఉంది. సో నార్జో 20A అలాగే 20 Pro ఫోన్స్ అయితే సో మంచి ఫోన్స్ అని చెప్పొచ్చు బడ్జెట్లో. ఇక్కడ 8,499 ఉంది, మనకి కార్డ్ చేసి మనకు ఒక 1000 తగ్గినా కూడా సో 7,500కి అయితే మనకు రియల్మీ నార్జో 20 వస్తుందన్నమాట. అది కూడా ఒక మంచి డీల్ అనమాట, నార్జో 20A. అలాగే రియల్మీ నార్జో 20 Pro ఇది కూడా చాలా మంచి ఫోన్, ఎందుకంటే ఇందులో 65 వాట్ డాట్ ఛార్జ్ అయితే ఉందన్నమాట. రియల్మీ 7 Proలో ఉంది. అలాగే మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్తో రన్ అవుతుంది. రియల్మీ 20 ఇది కూడా ఒక మంచి బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే బడ్జెట్ తక్కువగా ఉంది అనుకునేది, అలాగే ఆన్లైన్ క్లాసులకి ఫోన్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో వాటికంతా ఇది బెస్ట్ అనమాట, ఎందుకంటే స్క్రీనే యూస్ చేస్తాము, గేమింగ్ ప్రియారిటీ కాదు కాబట్టి. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్తో ఉంటుంది అనమాట. ఒక 1000 అయితే. అలాగే ఇంకా రియల్మీ C11 ఇది కూడా ఒక బడ్జెట్ చాలా తక్కువ అనమాట. సో ఇది కూడా మంచి బ్యాటరీస్ ఉంటాయి, డీసెంట్ కెమెరాస్. సో 6,500కి అయితే పెట్టారు. మనకి ఇంకా కార్డ్ యూజ్ చేస్తే అవి ఇట్లాంటి ఫోన్స్ మీద ఎక్కువ తగ్గించారు అనమాట, ఎందుకంటే 10,000 బిలో ఉన్న ఫోన్స్కి ఒక 500 to 800 ఇలా తగ్గిస్తారు అనమాట. 10,000 రూపాయల నుంచి పై వరకు ఉన్న ఫోన్స్కి అయితే సో మేబీ ఒక 1000 లేకపోతే 1,500 అలా తగ్గిస్తారు. తర్వాత రియల్మీ 6 ఇది కూడా ఒక మంచి డీల్, ఆల్మోస్ట్ 16,000 పెట్టి మనం కూడా కొనున్నాం రియల్మీ 6 గివ్ అవే ఇచ్చినప్పుడు. సో ఇప్పుడైతే మనకు 14,000కే వస్తుంది, ఇది కూడా ఒక మంచి డీల్ అని చెప్పచ్చు. అలాగే రియల్మీ 7, సో ఈ రియల్మీ వాళ్ళతో వచ్చిన గొడవ ఇది పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఇప్పుడు చూడండి రియల్మీ 6కి అలాగే రియల్మీ 7కి జస్ట్ ఒక 1000 అయితే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. రియల్మీ 7 Pro ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 4,000 mAh బ్యాటరీ, 4,500 mAh బ్యాటరీ, క్వాడ్ కెమెరా సెటప్, అలాగే 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది కూడా C15, C12, 7i ఇవన్నీ మిడ్ రేంజ్ ఫోన్స్. సో ఇక్కడ రియల్మీ X50 Pro మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో. ఇంకా మనకు 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి మేబీ మనకి ఇంకా కార్డ్ యూజ్ చేస్తే 35,000కి అయితే వస్తుంది. X3 సూపర్ జూమ్ ఇది కూడా 855+ ప్రాసెసర్తో వస్తుంది. సో సూపర్ జూమ్ అంటారు, కానీ జూమ్ చేస్తే మనకు లాస్లెస్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా వస్తాయి, నాయిస్ వస్తుంది, బ్లర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ 120 హెడ్స్ ఉంది, సో 64 క్వాడ్ కెమెరా సెటప్తో. రియల్మీ 6 ఇది కూడా 855 ప్రాసెసర్తో వస్తుంది, 20,000కి అయితే ఓకే కొనుక్కోవచ్చు. అలాగే పోకో వీటి గురించి అయితే బాగున్నాయి అనమాట. సో MI నుంచి అలాగే షామీ నుంచి సబ్ బ్రాండ్స్ కాబట్టి ఇవన్నీ ఒకే గూటికి చెందిన కంపెనీలు ఇవి.
పోకో ఫోన్స్ కూడా చాలానే బాగుంటాయి. పోకో M2 చూడండి, మనకు 6 GB ర్యామ్ 10,500కే వస్తుంది. ఇంకా కార్డ్ యూస్ చేస్తే సో 9,500కి అట్లా ఖచ్చితంగా వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 6.53 ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంది. పోకో M2 బాగుంటుంది. అలాగే పోకో M2 Pro, పోకో X2, పోకో X3, పోకో F1 పాత ఫోన్ బాగుంటాయి. ఈ ఫోన్లన్నీ ఇది పోకో M2 Pro. సో రెడ్మీ నోట్ 9 Pro కన్నా పోకో M2 Pro తీసుకోవడం బెస్ట్. పోకో X2, పోకో X3 అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మనం ఆల్రెడీ ఇందాక వీడియో చేసినప్పుడు పోకో X3 గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ గేమింగ్ రివ్యూ కూడా రాబోతుంది. కెమెరాస్ బాగుంటాయి. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ 17,000 అయితే ఉంది. మనకి ఇంకా కార్డ్ యూజ్ చేస్తే 15 అట్లా ఖచ్చితంగా వస్తుంది అనమాట. అలాగే పోకో C3 ఇది ఒక డీసెంట్ మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. సో ఎవరైతే బడ్జెట్ మాకు ఒక 7,000కి అలా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఫోన్ బెస్ట్ అనమాట, పోకో C3. ఇంకా మనకు బడ్జెట్లో సూపర్ AMOLED డిస్ప్లే కావాలి, అలాగే కెమెరాస్ బాగుండాలి అనుకుంటే సామ్సంగ్ M41 సో మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇది కూడా టాప్ ఆఫర్స్. సో ఇందాక చెప్పాను కదా నేను సామ్సంగ్ S10 లైట్, అలాగే సామ్సంగ్ S20, అలాగే అమెజాన్లో చెప్పినట్టు మనం సామ్సంగ్ S10 లైట్, అలాగే సామ్సంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఒకటి ఉండే, సామ్సంగ్ S10 ప్లస్ ఉండే. సో వీటన్నిటిని కొనడం కన్నా ఇక్కడ మనకు కానీ 50,000కి సామ్సంగ్ గెలాక్సీ S20 దొరికితే మాత్రం చాలా 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 బెటర్ డీల్ అనమాట. సో ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి, మంచి కెమెరాస్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, డిజైన్ కావాలి, ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం S20 ప్లస్ చాలా మంచి డీల్ అనమాట 50,000 కానీ దొరికితే. సో ఇంకా కొంచెం కానీ కార్డ్ యూజ్ చేస్తే ఇంకొక 1,500 అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. చూద్దాం మరి, చాలా మంచి డీల్ అనమాట ఇది. అలాగే నోట్ 10 ప్లస్, సో దీనికన్నా మనం S20 ప్లస్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇది ఈ ఇయర్ వచ్చిన ఫోన్ S20 ప్లస్. ఇంకా సామ్సంగ్ నోట్ 10 ప్లస్ ఇది లాస్ట్ ఇయర్ వచ్చిండే ఫోన్ అనమాట. ఇంకా ఓప్పో మీద కూడా కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి. సో ఓప్పో గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని అవసరం లేదన్నమాట. ఓప్పో రెనో సిరీస్ అయితే బాగానే ఉంటాయి, కానీ హాట్ డీల్స్ అయితే కాదనమాట. మనం అక్కడ F41, సామ్సంగ్ M41, లేకపోతే పోకో M2, పోకో M2 Pro, పోకో X3, సో ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు ఓప్పో నుంచి కాకుండా. అవి తీసుకోవడం బెటర్. అలాగే వివో S1 Pro ఇది కూడా ఎక్కువ ప్రైస్. ఆ వివో ఫోన్స్ కూడా, ఇన్ఫినిక్స్ ఫోన్లు కూడా ఓకేగా ఉంటాయి, కానీ అంత ఫీల్ రావు అనమాట యూజ్ చేసేటప్పుడు. తర్వాత మోటో E7 ప్లస్, మోటో ఫోన్స్ కూడా బాగుంటాయి. సో ఇది మనకి ఇక్కడ 9,000కి అయితే ఉంది. కార్డ్ యూజ్ చేస్తే మనకు ఒక 1,000 అయితే తగ్గుతుంది అనమాట బడ్జెట్లో. కానీ ఇక్కడ మనకు రియల్మీ నార్జో సిరీస్ ఉంది, నార్జో 20A ఉంది, అలాగే పోకో M2 ఉంది, M2. సో ఇక్కడ మోటోలా ఎడ్జ్ ప్లస్ ప్రైస్ అయితే తగ్గించారు, కానీ ఇంకా మరీ తగ్గించాలి, ఎందుకంటే ఆ ఫోన్కి 65,000 కూడా ఎక్కువే. మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. 64 MP క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే మోటో రైజర్ 5G, దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అంత పెట్టి దాన్ని ఎవరు అంటారు అసలు. సో నీట్గా ప్లాన్ చేసుకోండి, చాలా ప్రైస్ తగ్గుతాయి అనమాట ప్రీమియం ఫోన్స్. అలాగే ఇక్కడ ఒక ఫోన్ అయితే ఉంది, LG G8X. సో ఈ ఫోన్ గురించి చాలా మాట్లాడుకోవాలన్నమాట. 70,000 రూపాయల ఫోన్ మనకి 20,000కే వస్తుంది. ఇది డ్యూయల్ స్క్రీన్ ఫోన్ అనమాట. సో 855 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది చాలా క్రేజీ డీల్ అనమాట. మేబీ చాలా తక్కువ స్టాక్ ఉంటుంది ఈ ఫోన్. దీన్ని హైప్ పెట్టుకొని వీళ్ళు సేల్ అంతా దీన్ని చుట్టూ తిప్పిస్తూ ఉంటారు, కానీ ఇది మాత్రం దొరికితే మాత్రం సో డబుల్ ధమాకానే. ఇంకా చూద్దాం, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫోన్ కానీ తీసుకుందామని చెప్పి. అలాగే నెక్స్ట్ ఇంకా పిక్సెల్ 4a రీసెంట్గా లాంచ్ చేశారు, 30,000కి అయితే ఉంది. సో మీరు ఓన్లీ మీకు కెమెరా ప్రియారిటీ అయితే మీరు పిక్సెల్ అయితే తీసుకోవచ్చు. మిగతా అన్నీ చూసుకుంటే మాత్రం 30,000కి అయితే చాలా ఎక్కువ అనమాట, ఓన్లీ కెమెరా మాత్రమే. అలాగే IQ3 ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు, కాకపోతే ఇందులో 5G ఉండదు. స్నాప్డ్రాగన్ 865 ఫోన్ అయితే ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. 30,000 ఉంది, కాకపోతే మనం కార్డ్ యూజ్ చేస్తే 15,000 తగ్గుతుంది అనమాట. సో మంచి డిలే అనమాట, తగ్గించారు ఇది కూడా. ఇంకా MI 10T సిరీస్ కూడా దగ్గరలో అయితే మనకు లాంచ్ అయిపోతుంది.
సో S20 Plus డీల్ ఇందాక మనం ఆడుకున్నాం, ఇదైతే చాలా మంచి డీల్ అనమాట. 50,000కి మనకు కానీ S20 Plus ఫోన్ దొరికితే సో ఇంకా పండగ చేసుకోవచ్చు. ఇంకా ROG Phone 3 గేమింగ్ ఫోన్ ఇది కూడా. సో ఎవరైతే గేమింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, గేమింగ్ కావాలి, బ్యాటరీ, సో ఇది ఎక్కువ హెవీ ఫోన్ అనమాట. సో వాళ్ళకైతే సెట్ అయిపోతుంది, గేమ్ ఆడే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో ఉన్న డీల్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లిప్కార్ట్ మీద డీల్స్ అలాగే అమెజాన్ మీద డీల్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హ్యూమన్, స్టే సేఫ్.